అందరికీ చియర్స్. ఓకే, ఈరోజు ఈ మధ్యలో నా లైఫ్లో ఒక వ్యక్తి నాతో డిస్కస్ చేసిన సంఘటన చెప్తాను. బహుశా ఈ సంఘటన కూడా అందరిలో చాలా సమాజంలో చాలా మంది కూడా ఉండొచ్చు ఇది. బట్ నాకు అసలు నేను సర్ప్రైజ్ అయిపోయాను. ఇది వాస్తవం. యాక్చువల్లీ ఆ అబ్బాయి నాకు చెప్పేటప్పుడు వాళ్ళ సొంత బ్రదర్, అంటే కొడుకు 16 years ఉన్నారు ఆ అబ్బాయి, అంటే వాళ్ళ బ్రదర్ సన్ 16 years ఏజ్. 16 ఏళ్ళు రాగానే ఆ అబ్బాయి ఏం చేశాడు, 16 years ఆ అబ్బాయికి ఫోన్ కొని అని వాళ్ళ నాన్నని బాగా అడిగాడట. సో వాళ్ళ నాన్న కొనిలేదు, పోస్ట్పోన్ చేశాడు అప్పటికి. ఇక వాడు ఆ అబ్బాయి ఏం చేశాడట అంటే ఒక 3 రోజులు అన్నం తినలేదట. 3 days వాడు అన్నం తినలేదట. అసలు ఇక వాళ్ళ ఫాదర్ పానిక్ అయిపోయాడు. 16 years అబ్బాయి అన్నం తినకుండా నాకు ఫోన్ కావాలి అనే వరకు ఆ తండ్రి ఒక్కసారి పానిక్ అయిపోయి, అంటే టెన్షన్ పడిపోయి వెళ్ళి ఫోన్ కొనిచ్చాడు. సో వన్స్ 16 years బాయ్ ఒక్కసారి మూడు రోజులు అన్నం తినకపోతే వాడికి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే 16 years అబ్బాయి ఏం చేస్తాడు? వెరీ న్యాచురల్. మనకేం తెలుసు? ఇన్స్టాగ్రామ్ తెలుసు, వాట్సాప్ తెలుసు, ఫేస్బుక్ తెలుసు, యూట్యూబ్ తెలుసు, ఇవే కదా మనకు తెలుస్తుంది. కానీ ఈ 16 years 15 years దిస్ జనరేషన్ ఇంకా వాళ్ళు అడ్వాన్స్ అయిపోయారు. మనకెవరికి తెలియని ఒక యాప్ కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అదే స్నాప్చాట్. ఆ స్నాప్చాట్ని వాడు ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటున్నాడో తెలియదు, వాడు దాంతో ఏం చేస్తున్నాడో తెలియదు, మనకేం అర్థం కాదు. కానీ వాడికి అది కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే అందులో వాడే ఫిల్టర్స్, అంటే వాడి ఫేస్ని వాడు 100 రకాలుగా చూసుకోవచ్చు. అంటే డిఫరెంట్ ఫిల్టర్స్, వాడి బ్యాక్గ్రౌండ్ అది ఇది వాడికి చాలా మజా అవుతుంటుంది. మెల్లగా వాడు స్నాప్చాట్లో ఉంటాడు, ఫొటోస్ పెట్టుకుంటాడు, వాడు ప్రైవసీ మెయింటైన్ చేసుకుంటూ నేను ఈ లొకేషన్లో ఉన్నాను, నేను ఈ లొకేషన్లో తింటున్నాను, నేను ఈ లొకేషన్లో ఉన్నాను వాడు షేర్ చేసుకుంటుంటాడు. అలా స్టార్ట్ అయిన జర్నీ రాను వాడు సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయిండు, విపరీతంగా ఫోన్కి అడిక్షన్ అయిపోయిండు. ఇంకా కంప్లీట్గా స్టడీస్ అనేది కొంచెం పక్కతో పడ్డాయి. మెల్లమెల్లగా ఇంకో సోషల్ ప్రెస్టేజ్ తయారైంది. వాడు ఫోన్ కొనిచ్చిన దానికి పాపము వాళ్ళ ఫాదర్ ఫోన్ కొనిచ్చిన దానికి తర్వాత నాకు చెప్పిన అబ్బాయి అడిగాడట, అరే ఏంద్రా ఏం నడుస్తుంది లైఫ్, అరే ఏంట్రా ఇట్లా నీకేదో అమ్మాయి ఉందట కదా నీ లైఫ్లో. అంటే అరే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎట్లా మామ, గర్ల్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాలి, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎట్లా, అదొక ప్రెస్టేజ్, అదొక సోషల్ స్టేటస్. ఓ మై గాడ్. ఒక్కసారి చూడండి, ఆ అబ్బాయి 3 రోజులు అన్నం మానేస్తే ఆ అబ్బాయికి ఫోన్ వచ్చింది, మంచిగా లోపల స్నాప్చాట్లు ఇట్లాంటి మన వాడే కూడా అద్భుతమైన స్నాప్చాట్లు వచ్చినాయి, మళ్ళీ ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎటుపోతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం జరగబోతుంది, ఈ సమాజం ఎటుపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. మై డియర్ ఆల్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్. 3 రోజులు వాడు అన్నం మానేసిండొచ్చు, కానీ అన్నం మానేసిన భయంలో పుత్రుడు అట్లా చేస్తున్నప్పుడు, మన సన్ కానీ డాటర్ అట్లా చేస్తున్నప్పుడు అలా అందరం అలాగే చేస్తాం. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, తొందర పడకండి. దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి, లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. వాడు ఏడ్చినందుకు 3 రోజులు అన్నం తిననందుకు మనం ఫోన్ ఇచ్చాం, కానీ ఆ జస్ట్ ఒక 10,000 ఫోన్ చూస్తున్నారు, కానీ దాని సైడ్ ఎఫెక్ట్ మీకు లక్షల సైడ్ ఎఫెక్ట్ పోయే ప్రమాదం ఏర్పడుతుంది. మిత్రమా, దయచేసి అర్థం చేసుకోండి. సో ఏదైనా మనం ఇచ్చే ముందు మళ్ళీ ఒకసారి వాడిని వీలైనంత వరకు వాడిని ఎలా కన్విన్స్ చేయాలో ఆలోచించండి, వాడి లోపల వాల్యూస్ ఎథిక్స్ ఎలా పెంచాలో ఆలోచించండి. లెట్స్ ట్రై అవర్ బెస్ట్. వేరే రకంగా వినూత్నంగా ఆలోచించి చూద్దాం. కానీ తొందరపడి వాడు మానేస్తున్నాడనో, లేదా వాడు మన ఇంట్లో టీవీ వలగొడతాడనో, లేదా వాడు ఇంకో కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటారు. నువ్వు కొనించకపోతే సరే ఈ అబ్బాయి అంటే 3 రోజులు అన్నం తినలే. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, నువ్వు ఫోన్ కొనియకపోతే నేను ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, నేను ఇప్పుడు లగేజ్ కూడా కాదు, నేను ఉట్టిగా వెళ్ళిపోతా ఇంట్లో నుంచి. వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని బ్లాక్మెయిల్ చేస్తాడు. అంతేకాదు నేను చచ్చిపోతాను కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా వాళ్ళ బ్లాక్మెయిలింగ్కి మనం పడి అందరం కలిసి ప్రమాదంలో పడదామా, లేదా వాడిని ఎలాగైనా మన దారికి తీసుకొచ్చి వాడిని సెట్ చేసుకునే ప్రయత్నం చేద్దామా? ఇది మన చేతుల్లోనే ఉంది. సో హోప్. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. తొందరపడి ఇలాంటి స్క్రీన్స్ ఇచ్చి ప్రమాదంలో పడేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.